నా పేరు కృష్ణ మనోహర్ ఐపీఎస్. రుద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మీరే కదా విజయవర్మ గారు? అవును, నేనే. ఎక్స్క్యూజ్ మీ, మీరు దేనికోసం వచ్చారో ఎందుకోసం వచ్చారో తెలుసుకోవచ్చా? వైజయంతికి అమృత గారు బెస్ట్ ఫ్రెండ్ అయింది కాబట్టి ఒకసారి తనకి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కుంటానా. వికాస్, నీ క్రిమినల్ మైండ్తో పోలీస్ డిపార్ట్మెంట్ ని మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలేవు. హలో హలో, అమృత గారు నమస్తే. చైతన్య? అవును అమృత గారు, నేను చైతన్యనే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను చైతన్య. తాతయ్య, గంగాధర్, రేణుక అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఇక్కడ మేమంతా హ్యాపీగా ఉన్నాం. రేణుకకు నేను బొబ్బర్లంకలో ఉన్నట్టుగా చెప్పలేదు కదా? రేణుకౌదనికి ఎలా చెప్తాను అమృత గారు? మీరు చెప్పేంతవరకు ఎవరికి చెప్పదని మీరు అన్నారు కదా, అందుకే రేణుకౌదనికి కూడా చెప్పలేదు. సరే, రేణుక హ్యాపీగానే ఉంది కదా? హ్యాపీగా ఉంది అమృత గారు. ప్రస్తుతం వదిన ఢిల్లీలో ఉంది. ఢిల్లీలోనా? అక్కడ తనకు తెలిసిన వారు ఎవరున్నారు? కమిషనర్ రవిప్రకాష్ అంకుల్ మీకు తెలుసు కదా అమృత గారు? అవును తెలుసు. అంకుల్ కూతురు డాక్టర్ సునైనా తనకి మంచి ఫ్రెండ్. ఢిల్లీలోనూ తన దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది. సరే, నేను రేణుకకు త్వరలోనే ఫోన్ చేసి మాట్లాడతాను. అమృత గారు, ఇంతకీ ఆ పట్టడి ప్రాబ్లం ఎంతవరకు వచ్చింది? త్వరలోనే పరిష్కారం అయ్యే దిశలో వెళ్తుంది చైతన్య. కొన్ని చిక్కుముడులున్నాయి, ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్తున్నాను. నా వైపు నుండి మీకు ఎలాంటి సాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. క్షణంలో మీ ముందుంటానా? తప్పకుండా. నీ హెల్ప్ కూడా తప్పకుండా కావాలి చైతన్య. అవసరమైనప్పుడు ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తాను. అసలు విషయం మర్చిపోయానా? మొన్న వైజయంతి నాకు ఫోన్ చేసింది అమృత గారు. వైజయంతియా? అవును, వైజయంతి. దేని గురించి? మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారన్నట్టు చెప్పింది. అవునా? ఇంకా మీ గతం అంతా తనతో షేర్ చేసుకుని చెప్పారట. ఇంకా మీ పెళ్లి జాతక దోషం గురించి కూడా అడిగింది. నా పెళ్లి జాతకం గురించా? అవునమృత గారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటూ మీ వెంటబడిన విక్రమ్ బాయ్ మా అన్నయ్య ఒక్కరేనా అని అడిగింది. నువ్వేం చెప్పావు? అవును, ఒక్కరేనని చెప్పానా? మరి ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని అడిగిందా? అవును, అడిగింది అమృత గారు. మరైతే విక్రమ్ అమృతల పెళ్లి చేసే బాధ్యత తనదేనని కూడా చెప్పిందా? అవును అమృత గారు, ఆ విషయం చాలా సంతోషంగా చెప్పింది. విక్రమ్కు మీకు పెళ్లి జరిగితే మీ అమ్మ నాన్నతో మీరు సంతోషంగా ఉంటారని, మీ నాన్నగారి చావుగండం కూడా పోతుందని అన్ని విషయాలు వైజయంతితో చెప్పానండి. నేను మా అమ్మ నాన్నకు రాసిన ఉత్తరం చదివింది కాబట్టి ఆ విషయాలన్నీ గుర్తు చేసేసరికి మేము మంచి ఫ్రెండ్స్ అని చైతన్య నమ్మేశాడు. దాంతో తెలివిగా విక్రమ్తో నా పెళ్లి జాతకం గురించి చైతన్య నుంచి తెలుసుకుంది. అందుకే నా మీద పగ సాధించటం కోసం విక్రమ్ని పెళ్లి చేసుకోవాలని
వైజయంతి ప్లాన్ వేసింది. నేనిదంతా ముందే ఊహించాను. హలో 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 ఆ, చైతన్య. అయితే వైజయంతి మీరు ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ కదా? అవును చైతన్య, మేం మంచి ఫ్రెండ్స్మే. మీరు అనుకున్నట్టుగా అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి త్వరగా హైదరాబాద్ తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమృత గారు. థ్యాంక్ యూ చైతన్య. బాయ్. బాయ్ అమృత గారు. వైజయంతి, నీ క్యారెక్టర్ నాకు అస్సలు అర్థం కావడం లేదు. నా మీద ఇంత పగ పెంచుకున్నావా? నేను ఆడుతున్నది నాటకమని వైజయంతికి తెలీదు. సరే, చూద్దాం. పాపం అమృతక్కకి తన లవ్వనిలా చేతిలో చేయి వేసి పట్టుకునేసరికి ఎక్కడో గుచ్చుకునుంటుంది. నీ ఉద్దేశం నాకు అర్థమైంది వైజయంతి. కానీ నువ్వనుకునే స్టేజ్ని ఈ అమృత ఎప్పుడో దాటేసింది. అక్క, మా ఇద్దరి జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంది కదా? అదే అక్క, నీకు థ్యాంక్స్ చెప్దామని ఇద్దరం వచ్చాం. థ్యాంక్స్ ఎందుకు వైజయంతి? అదేంటక్క, నువ్వు విజయవర్మను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా, అందుకు. అవును, ఒప్పుకుంటే? నువ్వు ఒప్పుకున్నావు కాబట్టే పనిలో పని డాడీ కూడా మా పెళ్లి చూద్దామని ఒక డెసిషన్కొచ్చారు. అలాంటిదేం లేదు వైజయంతి. నువ్వు అజయ్ వర్మని ఇష్టపడ్డావు కదా, నీ మనసుని అర్థం చేసుకుని మీ డాడీ మీ ఇద్దరి పెళ్లికి ఒప్పుకొనుంటారు. సరే, ఏమైనా మనిద్దరి పెళ్ళిళ్ళు ఒకే కళ్యాణ మండపంలో జరగాలని నా కోరిక. చూద్దాం. అదేంటక్క అంత లైట్గా చూద్దామన్నావు? చూద్దామంటే అలాగే అని నా ఉద్దేశం. అదేంటజయ్ అంత సైలెంట్గా ఉండిపోయావు? సీతతో మాట్లాడు. ఏం మాట్లాడాలి వైజయంతి? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీరు కూడా నన్ను ఇష్టపడ్డారని చెప్పొచ్చు కదా. అది మీరే చెప్పండి, నాకు కొంచెం భయంగా ఉంది. మిస్టర్ అజయ్, భయం ఎందుకు? నేనున్నాను కదా. నువ్వే మాట్లాడు. ఒక విషయం సీతగారితో చెప్పాలని నాతో అన్నావు కదా అజయ్. ఏ విషయం వైజయంతి? మర్చిపోయావా? సరే, నాకు గుర్తుందిలే, నేను చెప్తాను. రాత్రి అజయ్ నేను చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నాం. తనిప్పుడేదో గతం మర్చిపోయి కొంచెం నర్వస్ గా ఉంటూ మాట్లాడలేకపోతున్నాడంటక్క. అవునా? అవును, గతంలో ఆయన చుట్టూ చాలా మంది అమ్మాయిలు వెంటపడేవారట. అయితే తనను ఎంతమంది అమ్మాయిలు లైక్ చేసినా తను మాత్రం ఎవ్వరినీ లైక్ చేయలేదట. కానీ ఒక్క అమ్మాయిని మాత్రం పిచ్చి పిచ్చిగా ప్రేమించాడట.
ఎవరా అమ్మాయి? తన పేరేంటి? పేరు గుర్తులేదంటక్క. ఓ అవునా? ఆ అమ్మాయి చుట్టూ నన్ను ప్రేమించు ప్రేమించు అని తిరిగాడంట. ఆయన అమ్మాయి పట్టించుకోలేదంట. ఆ తర్వాత కోపమొచ్చి తాళి తీసుకుని వెంటపడ్డాడంట. ఆయన అమ్మాయి మనసు కరగలేదంట. నీకు చైతన్య ఫ్రెండ్ అని నాకు తెలుసు. కోర్టు పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు నీకు విక్రమ్తో పరిచయం ఉందని కూడా నాకు తెలుసు వైజయంతి. మొత్తానికి నా లెటర్ని అడ్డం పెట్టుకొని చాలా క్లవర్గా మాట్లాడుతున్నావు. పాపం అమృతక్క గతంలోకి వెళ్ళిపోయినట్టుంది. వెళ్ళిపోదా మరి? ప్రేమించానని వెంటబడిన మగాడు ఎదురుగా ఉన్నాడు. పైగా వాడింకొకరు సొంతమవుతుంటే బాధుంటుంది. ఉండదా మరి? నీ వాయిలెంట్ లవ్ స్టోరీ నీకే చెప్తుంటే లోపల ఖచ్చితంగా బాధుంటుంది. పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు కదక్కా. వైజయంతి. అక్క, మధ్యలో ఆగిపోయావేంటి? చెప్పు వైజయంతి. అదే అక్క, ఆ అమ్మాయి ఎవరో కాని చాలా బ్యాడ్ లక్. అజయ్ వర్మకేం తక్కువ చెప్పు? ఏమైనా ఆ అమ్మాయి అజయ్ని మిస్ చేసుకుని చాలా మిస్ అయిందనిపిస్తోంది కదక్కా. తనది నిజంగా బ్యాడ్ లక్కే. ఆ రోజు తను మిస్ చేసుకుంది కాబట్టి ఈ రోజు నేను అజయ్ మిస్సెస్ ని కాబోతున్నాను. పాపం మిస్ అయిపోయిన అమ్మాయి జాతకం ఇప్పుడెలా ఉందో ఏమో అక్క. వైజయంతి, ఎవరి జాతకం ఎలా ఉందో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అంతా నాటకం. నడిచేది నడిపించేది అంతా ఆ పైవాడే. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి పక్కన పెట్టు. నువ్వు చెప్పినట్టుగా మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదరే. థ్యాంక్ యూ అక్క. నిజానికి మీ జంట కూడా మేడ్ ఫర్ ఈచ్ అదరే. థ్యాంక్ యూ వైజయంతి. నువ్వు నాతో మాట్లాడుతూ పాపం అజయ్ వర్మని వదిలేసావు. వెళ్ళు. ఓ సారీ. అక్క, ఫారెన్ లో అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చితే నచ్చినట్టు ఇష్టపూర్వకంగా కిస్సిస్తారు తెలుసా? అవునా? నాకు తెలీదు వైజయంతి. నాకు హ్యాపీనెస్ ఎక్కువైతే నేను మాటల్లో చెప్పలేనక్క. అది నా వీక్నెస్. నాకు అజయ్ ఎంతగా నచ్చాడంటే ఏం చేస్తున్నావు? నాకు భయంగా ఉంది. నీ భయం పోగొట్టడానికి ఒక పని చేస్తాను. ఆ తర్వాత అలా ఇంకెప్పుడు భయపడవు, సరేనా? ఏం పనది? అది చెప్పకూడదు, చేసి చూపించాలంతే. అలాగే.
వాయిలెంట్ చూడలేక పారిపోయావా అమృత? పాపం విక్రమ్ను పెళ్లి చేసుకోవాలని నీ జాతకంలో ఉంది. పైగా నీ వాయిలెట్ లవర్ని ఎంతైనా నీ ముందే ముద్దు పెట్టుకుంటే నీ గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటాయి. అందుకే పారిపోయావు కదా అమృత. అమ్మో, నేనేదో పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోయి ఈ వికాస్ గారిని కారులో కూర్చోబెట్టాను. ఈడు పెద్ద మాయగాడు, వీడు నన్ను ఏం చేస్తాడో ఏమో. వామ్మో, ఈ సిబిఐ ఆఫీసర్ని వీడు కారులోనే మర్డర్ చేస్తాడేమో. డ్రైవర్ కారప్. ఆఫీసర్స్, ఏమైంది సార్? మీరొక్కరు వెళ్ళి ఆ కార్లో కూర్చోండి. మీరు ముగ్గురు అతన్ని ఆ వెహికల్లో కూర్చోపెట్టండి. Yes, sir. నన్ను వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో అక్కడికి వెళ్ళాక ఈ అవతార్ గారి సంగతి చెప్తాను. ఆఫీసర్స్, సార్. మీరు కానివ్వండి. ఎస్ సార్. అమ్మయ్య, స్పృహ తప్పి పడిపోయాడు. ఏంటి సార్ అంతగా భయపడుతున్నారు? మేమున్నాం కదా. ఒరే సావే, మీలాంటి 100 మంది వాడిని ఏం చేయలేరురా. వీడు దేశముద్రు. పైకి స్మార్ట్ గా ఉంటాడు కానీ లోపల స్నేక్ లాంటాడు. అంతే కదరా, స్నేక్ కూరల్లో మాత్రమే పాయిజన్ ఉంటుంది, కానీ ఈడి బాడీ మొత్తం పాయిజన్ రా. అవునా సార్? నేనేదో బిల్డప్ గా కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనగానే వీడు భయపడి లొంగిపోయి వచ్చాడు అనుకుంటున్నారా? నా వెంట వచ్చాడంటే ఈడి బ్రెయిన్ లో ఏదో భయంకరమైన ఐడియా ఉండే ఉంటుందిరా. ఒకసారి చెక్ చేయండి. అలాగే సార్. ఎరా, ఏం లేవా? ఏం లేవు సార్. అమ్మయ్యా. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీరు షోలే సినిమా చూసారా? 100 సార్లు చూసుంటాను సార్. అందులో వీరును, అదే ధర్మేంద్రను గబ్బర్ సింగ్ 2 చేతులు తాళ్లతో ఇలా కట్టేసి ఉంచుతాడు కదా. అవును సార్. ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది సార్.